అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలిసిందే కదండి, మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యామని. మరి కొత్త ఇంట్లో తులసమ్మని పెట్టాలి కదా, అందుకే ఇలా తులసికోటని తులసమ్మ మొక్కల్ని తీసుకుందామని ఇలా మార్కెట్కి వచ్చేసానండి. తులసమ్మకి ఏ మట్టి యూజ్ చేయాలి, అలాగే ఏ తులసమ్మని మనం ఇంట్లో పెట్టుకోవాలి వంటి వివరాలు నేను మీకు ఈ వీడియోలో వివరిస్తానండి. నేనైతే హైదరాబాద్లో ఉన్న శ్రీనగర్ కాలనీకి వచ్చేసానండి. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి, తులసికోట షాప్స్. అంతేకాకుండా డిఫరెంట్ వెరైటీస్లో మార్బుల్, గ్రానైట్, స్టోన్స్లో ఇలా చాలా వెరైటీస్, సైజుల్లో మనకి డిజైన్స్ ఇక్కడ ఎక్కువగా లభిస్తాయండి. ఒకవేళ మీకు కనుక ఏ షాప్స్ వాటి అడ్రస్ ఇవి కావాలంటే నాకు మీరు కామెంట్ పెట్టండి, నేను డీటెయిల్స్ పెడతానండి. ఇంకా చెప్పాలంటే నర్సరీస్లో కూడా తులసి కోటలు ఈ మధ్య బాగా పెడుతున్నారండి, మీరు అక్కడ కూడా ట్రై చేయవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా స్టోన్ ఫినిషింగ్ లైట్ వెయిట్ తులసి పాట్స్ని ఎక్కువగా నర్సరీలో ఎక్కువగా అమ్ముతున్నారు. నేనైతే మార్బుల్ స్టోన్ తులసి కోటని పెట్టుకుందామని అనుకున్నానండి, అందుకనే ఇలా శ్రీనగర్ కాలనీకి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మార్బుల్ షాప్స్ చాలా ఎక్కువండి, సో కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటుందని ఇలా రావడం జరిగింది. ఫైనల్గా అయితే మార్బుల్ స్టోన్లో తులసి కోటని తీసేసుకున్నానండి. ఇంకా తీసుకువెళ్ళడానికి ఇలా ప్యాక్ చేయించుకుంటున్నాను. తులసి కోట షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చి తులసి మొక్కల్ని తీసుకోవడానికి ఇలా నర్సరీకి వచ్చేసాను. కొంతమందికి డౌట్ ఉండవచ్చు, ఒక తులసమ్మనే పెట్టుకోవాలా లేక ఎలా అని. విష్ణు తులసిని, లక్ష్మీ తులసిని కలిపి నాటుకోవాలి. శాస్త్ర ప్రకారం అయితే రెండు కలిపే పెట్టుకోవాలండి, చాలా మంచిది కూడా. ఎందుకు అనేది ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ షేర్ చేస్తానండి. ఇంకా చాలా అతి ముఖ్యమైన డౌట్ అందరికీ వస్తుందండి, ఎందుకంటే నాకు కూడా వచ్చింది. అదేంటంటే తులసమ్మకి ఏ మట్టి వాడాలి అనే డౌట్ వస్తుంటుంది. ఎందుకంటే మనం తులసమ్మని రోజు పూజ చేసుకుంటాం కాబట్టి. అవునండి, తులసమ్మకి ఏ మట్టి పడితే ఆ మట్టి యూజ్ చేయకూడదండి. ఇలా ప్లెయిన్ ఎర్రమట్టిలో నేనైతే కోకోపేట ఒకటి మాత్రమే మిక్స్ చేయించుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళాక ఆవు పిడకలో ఒకటి మిక్స్ చేసుకుని మాత్రమే నేను తులసి కోటకి యూజ్ చేస్తానండి. మీరు కూడా అలాగే యూజ్ చేయండి. మనకి తులసమ్మ అతి పవిత్రమైనది, అందుకే మనం ఎలా పడితే అలా పెట్టుకుని అపవిత్రం చేయరాదండి. అలా అపవిత్రంగా పెట్టుకోవడం వల్ల మనకి పాపం ప్లస్ ఏమి యూజ్ కూడా ఉండదండి. లక్ష్మీ తులసి అండి, ఇది విష్ణు తులసి, ఈ రెండు కలిపి నేను ఇంట్లో వేసుకుంటాను. ఇంకా తులసమ్మ పెట్టుకోవడానికి ఇలా స్టాండ్ ఒకటి తీసుకున్నానండి. రేట్ అయితే ఎక్కువగానే చెప్తున్నాడు, కొద్దిగా బార్గెన్ చేసి అయితే తీసుకున్నాను. 400 చాలా ఎక్కువ, ఎక్కడ ఆంధ్ర అయినా. ఇప్పటివరకు అయితే నేను తులసి కోటను పెట్టుకోవడానికి కావాల్సిన కోటను కానీ, మొక్కను కానీ, ఇలా మట్టిని కానీ అన్నీ కూడా మార్కెట్కి వచ్చి ముందు రోజు తీసుకున్నానండి నేను ఇవన్నీ. ఇంకా రేపు వచ్చి నేను మా ఇంట్లో పెట్టుకుంటానండి తులసమ్మని. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చి తులసమ్మని ఎలా పెట్టుకోవాలి, ఏ రోజు పెట్టుకోవాలి, లాభాలేంటి, ఏ దిక్కును పెట్టుకోవాలి, అలాగే ఫస్ట్ టైం తులసమ్మని పెట్టేటప్పుడు నేను చేసే పూజా విధానం అన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో వివరిస్తానండి. సో డోంట్ మిస్ అండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.